యాక్చువల్లీ 'కాంతార' మూవీ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా దుమ్ము లేపింది భయ్యా. కానీ 'కాంతార చాప్టర్ 1' అట్లా గాదు. అదయిపోయిన తర్వాత కొంచెం డ్రామా అండ్ ట్విస్ట్‌లుంటాయి. ఓకే అనిపించింది. ప్రీ క్లైమాక్స్‌లో కొన్ని వార్ సీన్స్ కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించింది. కొన్ని కొన్ని షాట్స్ అయితే సీజీఐ లాగా అనిపియదు. లైక్ మూవీలో చాలా చాలా వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంటది. క్లైమాక్స్‌లో ఒక జెయింట్ క్యారెక్టర్ ఉంటది. అది చెప్తే స్పాయిలర్ అయితది. అదే క్యారెక్టరో. రిషబ్ శెట్టి యాస్ యూజువల్ చింపి ఆరేసిండు భయ్యా. 'బైకాట్ కాంతారా' అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫిల్మ్ ఫాల్కన్. ఇప్పుడే 'కాంతార' మూవీ జూషినా. థియేటర్‌లో నా ఎక్స్‌పీరియన్స్ మూవీ బావుందా? బాలేదా? ఈ మూవీ థియేటర్‌లో జూడాల్సిన మూవీయా? లేకపోతే ఓటీటీలో జూడాల్సిన మూవీయా? ఇంకా టెక్నికల్ స్టఫ్ గురించి, యాక్టర్స్ పెర్ఫార్మన్స్ గురించి అన్నీ మాట్లాడుకుందాం. ప్లీజ్ నాకు మీ సపోర్ట్ గావాలి. ఈ వీడియో మీ దాకా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేయండి. నాకున్న మూవీ నాలెడ్జ్ అండ్ జెన్యూన్ మూవీ రివ్యూ ఇవ్వడానికి ఈ ఛానెల్ పెట్టినా. ప్లీజ్ సపోర్ట్ మీ. యాక్చువల్లీ 'కాంతార' మూవీ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా దుమ్ము లేపింది భయ్యా. కానీ 'కాంతార చాప్టర్ 1' అట్లా గాదు. చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తోనొస్తుంది. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వాలంటే చాలా కష్టం. మరి 'కాంతార చాప్టర్ 1' అయ్యిందా? కాలేదా? చెప్తా. థియేటర్‌లో నా ఎక్స్‌పీరియన్స్ అయితే ఆహ్, థియేటర్‌లో ఎవరు లేరు భయ్యా. నేనొక్కడినే ఉన్నా. 'జులై' మూవీలో డైలాగ్ ఉంటది గదా! నేను థియేటర్‌కి వెళ్తే ఖాళీగుంటది ఉండాలి అని. అలా అనిపించింది నాకైతే. ఆహ్, మూవీ ఎక్స్‌పీరియన్స్‌కొస్తే ఫస్ట్ హాఫ్ నీట్‌గా, మంచిగా, ఎంగేజింగ్‌గా వెళ్ళింది. స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్క్రీన్ ప్లే పెట్టుకొని మధ్యలో మధ్యలో కొన్ని సెటప్స్ పెట్టుకున్నాడు. కొంచెం బానే పోయింది. ఇంటర్వెల్ బ్లాక్ క్రేజీ ఉంది భయ్యా. ఈ వీఎఫ్ఎక్స్ అది చాలా బావుంది. పోస్ట్ ఇంటర్వెల్ ఒక 10-15 మినిట్స్ స్టోరీ రన్ అయితుంటది. దాని తర్వాత స్టార్ట్ అయితది భయ్యా. 'కాంతార' మూవీలో క్లైమాక్స్ ఒక 20 మినిట్స్ ఏ ఏ ఫీల్ అయితే ఉంటదో మనకు ఆ ఫీల్ ఒస్తది. అలా అక్కడ ఆహ్, ఆహ్, 10-15 మినిట్స్ తర్వాత పోస్ట్ ఇంటర్వెల్ 10-15 మినిట్స్ తర్వాత ఆ ఫీల్ ఒస్తది మనకి. అదయిపోయిన తర్వాత కొంచెం డ్రామా అండ్ ట్విస్ట్‌లుంటాయి. ఓకే అనిపించింది. ప్రీ క్లైమాక్స్‌లో కొన్ని వార్ సీన్స్ కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించింది. మళ్ళా క్లైమాక్స్ మూవీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిండు. సో, స్టోరీకొస్తే మూవీలో 3 ప్రాంతాల చుట్టూ తిరుగుతూ ఉంటది. కాంతార అదే ఫారెస్ట్‌లో ఉండేవాళ్ళు. అండ్ బాంద్రా అనే కింగ్‌డమ్ ఒకటుంటది. అండ్ ఇంకొకటి అది మనకి ట్రైలర్‌లో ఎక్కడ రివీల్ చేయలేరు. సో, నేనది చెప్పదలుచుకోలేదు. సో, ఇంకొకటుంటది. అది మూవీలో చూడండి బావుంటది వాళ్ళ ఎపిసోడ్ గూడా. అండ్ 'కాంతార' అనే ప్లేస్ ఫారెస్ట్‌లో మనకి స్పైసెస్ దొరుకుతాయన్నమాట. సో, ఈ బాంద్రా కింగ్‌డమ్ అనేవాళ్ళు అది ఆక్రమించుకొని బిజినెస్ చేద్దామని అనుకుంటారు. కానీ ఆహ్, ఆహ్ దానికి రక్షగా మనకి దేవుడనే కాన్సెప్ట్ ఉంటది. అది దేవుడెలా వచ్చిండో, ఏంటి వాళ్ళని ఎలా కాపాడుతాడు, ఫారెస్ట్‌ని ఎలా కాపాడుతాడు అనేది స్టోరీ. టెక్నికల్ స్టఫ్‌కొస్తే సినిమాటోగ్రఫీ అయితే మెంటల్ ఎక్కిచ్చిండు భయ్యా. చాలా వైబ్రెంట్‌గా అనిపిస్తది. ఆ ఫారెస్ట్ సెటప్‌లో సీన్స్ గాని, కొన్ని కొన్ని డ్రోన్ షాట్స్ క్రేజీగుంటాయి. మ్యూజిక్ గూడా చాలా బావుంది. కొన్ని కొన్ని సీన్స్ అయితే మనకి గూస్ బంప్స్ ఒస్తాయి. అండ్ ఇంకోటి పర్టిక్యులర్‌గా మాట్లాడుకోవాల్సిందేంటంటే వీఎఫ్ఎక్స్. వీఎఫ్ఎక్స్ అయితే క్రేజీ భయ్యా! మనకి అసలు నేను ఎక్స్‌పెక్ట్ జేయలేదు ఇంత అమేజింగుంటాయని. ఆహ్, కొన్ని కొన్ని షాట్స్ అయితే సీజీఐ లాగా అనిపియదు. లైక్ మూవీలో చాలా చాలా వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంటది. కొన్ని టైగర్ సీన్స్ గాని, ఇంకోటి మీర్ క్యాట్స్ కొన్ని ఉంటాయి. మీర్ క్యాట్స్ తోటి కొన్ని సీన్స్ ఉంటాయి. అండ్ క్లైమాక్స్‌లో ఒక జెయింట్ క్యారెక్టర్ ఉంటది. అది చెప్తే స్పాయిలర్ అయితది. అదే క్యారెక్టరో చూడండి. అది గూడా చాలా బావుంటది. అసలు వీఎఫ్ఎక్స్ లాగా అనిపియదు. రియలిస్టిక్‌గా ఉంటది చాలా. అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ గురించి గూడా మాట్లాడుకోవాలంటే యాక్షన్ కొరియోగ్రఫీ గూడా చాలా బావుంది. ఏదో రెగ్యులర్‌గా ఉండకుండా కొంచెం డిఫరెంట్ అనిపిస్తది. ప్రతి ఒక్క యాక్షన్ ఎపిసోడ్ చాలా బావుంటది. పెర్ఫార్మన్సెస్‌కొస్తే రిషబ్ శెట్టి యాస్ యూజువల్ చింపి ఆరేసిండు భయ్యా. కానీ సర్ప్రైజింగ్‌లీ రుక్మిణి క్యారెక్టర్ చాలా బావుంటది. ఆహ్, పెర్ఫార్మన్స్ గూడా చాలా బాగా చేసింది రుక్మిణి. అండ్ జయరామ్ గూడా ఒక క్యారెక్టర్ చేసిండు. ఆయన గూడా బాగా చేసిండు. ఇంకా సపోర్టింగ్ రోల్స్‌లో గూడా ఉన్న వాళ్ళందరూ చాలా బాగా చేషిర్రు. ఫైనల్లీ మూవీ నాకైతే చాలా నచ్చింది భయ్యా. మూవీ ఖచ్చితంగా థియేటర్‌లో చూడాల్సిన మూవీ బ్రో. 'బైకాట్ కాంతారా' అది ఇది అని ఏమేమో అంటున్నారు. అవన్నీ పట్టించుకోకండి బ్రో. మూవీకి, లాంగ్వేజ్‌కి సంబంధం ఏముంది? తెలుగులో మాట్లాడాలి అని బైకాట్ చేస్తాం. ఆహ్, మా కులం గాదు, మా మతం గాదు, మా దేశం గాదు, మేము చూడమని చిల్లర పంచాయతీలెందుకు? ఏం పెట్టుకోకుండా మంచిగా ఈ వీకెండ్ మూవీ చూసి ఎంజాయ్ చేయండి. నా రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్ యూ. బాయ్.